సజీవుడైన యేసుతో సాగదా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సజీవుడైన దేవుని మార్గం అనే ఇక కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. 2025 ఫిబ్రవరి యొక్క నెలలో మనం ప్రవేశించున్నామంటే ఆయన ఉచితమైన కృపని మనం నమ్ముచు ఈ యొక్క దినాన్ని మనము మన కుటుంబము కొరకు ప్రభు ఏదైతే సిద్ధపాటు చేసి ఉన్నారో ఈ యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి నాయన 2024 సంవత్సరం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన దేవా, 2025లోకి మేమందరము తండ్రి సజీవులుగా ఉండడానికి నువ్వు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి నా యేసయ్య, నీ యొక్క వాక్యము బలమైనది, నీ వాక్యము తండ్రి వెలుగునిచ్చేది అని తండ్రి మేము తండ్రి నేర్చుకునే కృపను మాకు అందరికీ దయచేసి అడుగుచున్నానయ్యా. నిలబడిన నన్ను కూడా తండ్రి నాయన నీ జ్ఞానంతో నింపండి, నీ కృపతో నింపండి. యేసయ్య, నువ్వు మాతో ఏదైతే మాట్లాడని ఆలోచన కలిగి ఉన్నావు దేవా, నీ జ్ఞానములని మేము మాట్లాడడానికి నీ సహాయం ఇచ్చేయండి తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరికి జ్ఞానముని దయచేయండి, నీ కృపాని కాపుతాలతో నింపమని తండ్రి. ఈ వాక్యం అంతటిలో దేవా తండ్రి నాయన నీ శక్తిని బలమును నాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామని వేడుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రస్తుత దినాలలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని, తల్లి గర్భములో రూపించబడకముందే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడని, తన చిత్తములో మనం జీవించాలని, తన మార్గములో నడవాలని ఆయన కలిగి ఉన్న ప్రతి ఒక్క ఆలోచన బట్టి మనమందరము జీవించాలని ప్రభువారు ఆశపడుచున్న రీతిలో మనము ఏ విధముగా మనము జీవిస్తున్నామనేది ఈ యొక్క వాక్య సత్యము ద్వారా మనం నేర్చుకుందామండి. మన జీవితాలలో మనం ముందుకు వెళ్ళుచున్న ఈ యొక్క మనుగడలో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, దేవుడు ఒక స్త్రీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని మనం ఆలోచన కలిగి ఉండాలండి. ఇదన్నా నీ యొక్క లేఖన భాగం ద్వారా మనం ముందుకు వెళదామండి. జ్ఞానము గురించి ఈ దినాన్ని మనం నేర్చుకుందాము. స్త్రీగా మన యొక్క జీవితంలో మనము ఎటువంటి పాత్ర కలిగి ఉన్నామో, ఎటువంటి ఉద్దేశము దేవుడు మన పట్ల కలిగి ఉన్నారో ప్రతిదీ దైవ గ్రంథంలో రాసి ఉందండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. హల్లెలూయా. ఈ దినాన్ని దేవుడు చెప్పిన యొక్క మాట ఏంటంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ప్రభువారు చెప్పిన విధముగా బైబిల్ గ్రంథంలో రాసి ఉన్న యొక్క స్త్రీల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనము కూడా అంటే ఒక స్త్రీగా దేవుడు నిర్మించిన నిన్ను నన్ను ఈ ప్రపంచంలో అనేక మంది స్త్రీల పట్ల గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నారండి. హల్లెలూయా. మనమందరం ఒక ఆలోచన చేయాలి. ఈ యొక్క లేఖన భాగంలో నుంచి దేవుడు చెప్పిన మాట జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అసలు జ్ఞానము అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ప్రభువు ఎంత స్పష్టంగా యెహోవా యందలి భయము జ్ఞానమనియు. సామెతల గ్రంథం మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు జ్ఞానమనియు,
యోబు గ్రంథం మనం ధ్యానం చేసినట్లయితే యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు వ్రాసి ఉంది. ఇవన్నీ వ్రాసి ఉన్న వాక్యము ద్వారా మనము ప్రతి దినము, ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క సెకను మన జీవితంలో ఏ విధముగా మనము జ్ఞానము కలిగి ఉన్నాము, జ్ఞానము కలిగినాక స్త్రీలుగా మనం ఉన్నామా లేదా, జ్ఞానము గురించి ఇంకా మనం ముందుకు వెళితే దేవుడు ఎంత స్పష్టంగా మనతో రాసి ఉన్నారో ఆ యొక్క లేఖన భాగంలో మనం చూద్దామండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం మనం ధ్యానం చేద్దామండి. జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. హల్లెలూయా. జ్ఞానం అంటండి నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకుని ఉన్నది. అంటే చాలామంది జీవితాలలో ఏ విధముగా మనం జీవిస్తున్నాం అనేది యొక్క బైబిల్ గ్రంథంలో మనం స్పష్టముగా ఆలోచన చేస్తే దేవుడే నీకు జ్ఞానం ఇచ్చేవాడు. దేవుడు యొక్క చక్కటి లేఖనలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకునినది. జ్ఞానము గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒక 7 స్తంభములు అంటే చెక్కుకోవడం అంటే మనము దేవునిలో మలుచుకోవడం, మనము కుటుంబంలో మలుచుకోవడం, మనము ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దానిని మలుచుకోవడం అంటే చిక్కుకొనడం అన్నమాట. ఎప్పటికప్పుడు మన జీవితంలో చిక్కుకుంటూ ప్రతి దానిని ఎప్పుడైతే మనం సమానంగా దాన్ని మనం పెట్టగలుగుతామో దేవుడు ఖచ్చితంగా ఒక జ్ఞానము కలిగిన ఒక స్త్రీగా దేవుడు నిన్ను ఆశీర్వాదానికి ఒక గొప్ప కర్తగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే ఈ లోకములో ఎవ్వరికి లేని యొక్క శాశ్వత ఆనందం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శాశ్వతమైన ఆనందం, నిత్యము ఆనందం, నీ కుటుంబంలో ఆనందం. నువ్వు దేని కొరకైతే ఆలోచన చేస్తున్నావో ప్రతి ఆలోచన కూడా ఆయన నీకు ఆనందం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు తెలుసండి, ఒక 7 స్తంభములుగా మనము చిక్కుకుంటూ మన జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే మనము సరళమైపోతామో, లేకపోతే దేవుని యొక్క విషయములు ఎప్పటికైతే మనం తగ్గించుకుంటామో అప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప ఆలోచన శక్తి కలిగి దేవుడు గొప్ప మర్మములను మనందరికీ తెలియచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట, పైనుంచి వచ్చిన జ్ఞానమునంట మన కుటుంబాన్ని, మనకున్న పరిస్థితులన్నిటిని దేవుడు చక్కదిద్దుకుంటూ దేవుడు ఒక పరిమళ సువాసనగా మన కుటుంబం ఆశీర్వాదంలోకి నింపబడాలని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నారంట. హల్లెలూయా. ఇక్కడ దేవుడు 7 స్తంభముల గురించి మాట్లాడుతున్న యొక్క మాట ఈ యొక్క యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టంగా 7 స్తంభాల గురించి దేవుడు రాసి ఉన్నారండి. ఇక 7 స్తంభం అంటే మనం ఆలోచన చేయాలండి. శారీరకంగా ఆలోచన చేయకూడదు, ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలి. స్తంభం అంటే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ లోకంలో. ఈ స్తంభముగా మనం ఉండాలంటే అంటే స్థిరమైన హృదయం కలిగి ఉండాలన్నా, స్థిరమైన ఒక మనస్సును మనం కలిగి ఉండాలన్నా అది కేవలము దేవుని ద్వారానే మనకు జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, పైనుంచి వచ్చిన జ్ఞానము ఏమిటి అని అంటే కనుక మొదటి యొక్క స్తంభం ఏమిటంటే అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. హల్లెలూయా. మన యొక్క జీవితాలలో ప్రభువుని కలిగి ఉన్న మనము మొదటిగా ఒక స్తంభముగా నిలబడాలంటే మొట్టమొదటిగా మనము పరిశుద్ధంగా ఉన్నామా, పవిత్రముగా ఉన్నామని మనము పరిశీలన చేసుకోవాలండి. మందిరానికి వెళుతున్నాం, మందిరం నుంచి వస్తున్నాం, మరలా మన యొక్క పనులు యథావిధిగా చేసుకుంటున్నాము అనుకుంటున్నారు, కానీ మన యొక్క జీవితంలో మనము పవిత్రంగా ఉంటున్నామా, పరిశుద్ధంగా ఉంటున్నామా? చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మేము చాలా పరిశుద్ధంగా ఉన్నాండి, చాలా పవిత్రంగా ఉన్నామంటారు. కానీ నీ పరిశుద్ధత, పవిత్రత అది కేవలం నీకు తెలుసు, ప్రభువైన యేసుకంటే పరిశుద్ధాత్మ దేవునికి ఇది తెలుసండి. ఈ పరిశుద్ధమైన జీవితంలో మనం జీవించాలంటే దేవునిలో ఎప్పుడు మనం అంటకట్టబడి ఉండాలండి. ఈ పవిత్రం, పరిశుద్ధమైనది పైకి కనిపించదు, శారీరకమైనది కాదది. దేవుడు హృదయానుసారమైన యొక్క జీవితాన్ని నీకు ఇస్తున్నాడంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. పరిశుద్ధుడైన దేవుని మనం కలిగి ఉన్నామండి.
ఆ పరిశుద్ధుడైన దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండడంలో తప్పే ఉంటుంది చెప్పండి ఒకసారి. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడు ఈ యొక్క స్తంభములో ఎప్పుడైతే నిఠారుగా దీనిని మనము నిర్మితం చేసుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన లింక్ ముందుకు నడిపిస్తూ ఉంటారు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే రెండవ స్తంభము కింద సమాధానం అండి. సమాధానం గురించి బైబిల్ గ్రంథాలు మనం ధ్యానం చేసినట్లయితే అనేక చోట్ల సమాధానం గురించి వ్రాసి ఉంది. పాత నిబంధన గ్రంథంలో సమాధానం గురించి ఉంది, క్రొత్త నిబంధనలో సమాధానం గురించి ఉంది. సమాధానం లేని స్థితిలో ఈ యొక్క లోకమే కావచ్చు, కుటుంబాలే కావచ్చు, చాలా భయంకరమైన స్థితిలో చాలామంది ఆ ముందుకు వెళుతున్నారు, కానీ ఎందుకు వెళుతున్నారో తెలియదు, ఏ మార్గంలోకి వెళుతున్నారో తెలియదు, ఏ ఆలోచనలు వెళుతున్నారో వారికే తెలియని స్థితిలో ఈ యొక్క ప్రజలు ఉంటున్నారండి. కానీ దేవుడు నీకు నాకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమాధానం ఏంటంటే, ఈ యొక్క జ్ఞానము రెండో స్తంభం ఏంటంటే సమాధానముగా మనం ఉండాలంట. స్త్రీగా మనము నిర్మితమైన క్షణాల నుంచి ఇప్పటి వరకు ఒక కుటుంబముగా ఏర్పాటు చేస్తున్న ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు ఆఖరి శ్వాస వరకు దేవుడి రాకడ వరకు కూడా మనం ఏం చేయాలో తెలుసండి, సమాధానముగా ఉండాలంట. ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది, సమాధానం ఎక్కడైనా దొరుకుతుందా అని చాలామంది ఆలోచన కలిగి ఉంటారు. ఎక్కడెక్కడికో పరుగులు పెడుతుంటారు, ఎక్కడికెక్కడికో నడవాలనుకుంటారు, ఎక్కడెక్కడికో ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యోబు గ్రంథంలో మాట్లాడుతూ ఉంటారండి. 22:21 ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానము. హల్లెలూయా. ఎవరితో సహవాసము చేస్తే లోకముతో ఉంటారా, స్నేహితులతోనా, బంధువులతోనా? కాదండి, ఆయనతో. నీలో ఉన్నవాడి యొక్క పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడు సహవాసము చేస్తే కనుక నీకు సమాధానము కలుగుతుందంటండి. ఎంత చక్కటి మాట అండి. బైబిల్ గ్రంథంలో ఎంత స్పష్టమైన మాటలు మనకు వ్రాసి ఉన్నప్పటికీ, తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే, నాకెక్కడి నుంచి సమాధానం ఎక్కడ వస్తుందండి, నా కుటుంబంలో సమాధానం లేదండి, నా కుటుంబంలో నెమ్మది లేదని మీరు అనుకుంటున్నారా? నువ్వు ఎవరితో సహవాసము చేస్తున్నావో, పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడైతే సహవాసము చేస్తావో అప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. సమాధానం ఇచ్చే దేవుణ్ణి నువ్వు మరిచిపోయావా? సమాధానమిచ్చే దేవుని నువ్వు విడిచి తిరుగుతున్నావా? ఆయనతో నిత్యము నువ్వు సహవాసము చేసినట్లయితే నీ కుటుంబం అంతా కూడా సహవాసంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. వెంటనే దేవుడు అక్కడ ఇంకో మాట చెప్తాడు. ఎప్పుడైతే సమాధానం మన జీవితంలో ఉంటుందో దేవుడు అంటాడు, నీకు మేలు కలుగును. మన జీవితంలో యేసుతో ఎప్పుడైతే సహవాసము చేస్తామో మన జీవితంలోనంట మేలు కలుగుతుందంట. మేలునిచ్చేవారు కూడా ఈ లోకంలో ఎవరు ఉన్నారంటే, ప్రభువు తప్ప ఈ లోకంలో మనకు మేలు చేయవారు ఎవ్వరూ లేరండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క 7 స్తంభాలలో ఏది కూలిపోవడానికి వీలు లేదు. 7 స్తంభాలు ఎప్పుడైతే స్త్రీగా నువ్వు మలుచుకున్నావో, ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నావో, నీ హృదయంలో వాటిని అన్వయించుకుంటావో అప్పుడే దేవుడు నీ జీవితాన్ని గొప్ప సరళంగా చేస్తాడంట. మూడవదిగా దేవుడు చెప్తున్న యొక్క స్తంభం ఏంటో తెలుసండి, మృదువుగా ఉండాలంట. మన జీవితంలో మృదువుగా ఉండాలి అంటే, స్త్రీలుగా ఉన్న మన జీవితాలలో మనం ఎక్కువగా ఎలా ఉండాలో తెలుసండి, మౌనముగా ఉండాలంట. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చాలా మాటలు అక్కడక్కడ మనం చదువుకుంటూ ఉంటాం, కానీ వాటిని మర్చిపోతూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని మర్చిపోతూ ఉంటాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అంటే ఎప్పుడైతే నీకు భయంకరమైన స్థితి, అంటే భయంకరమైన పరిస్థితి నీ కుటుంబంలో ఏదైనా వచ్చినప్పుడు ఏమి చేయాలంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చు. అంటే దేవాతి దేవుని నువ్వేం చేయాలో తెలుసా, ఆరాధన చేస్తూ ప్రార్థన చేసుకునొచ్చు. దేవునిని ఎప్పుడు మనము మొక్కుకునేవారుగా, లేకపోతే దేవుని మనం ఆరాధన చేసేవారుగా ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం తగ్గించుకుని ఉంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఈ మౌనము ఎప్పుడైతే మనం ఉంటామో, ఈ మౌనము ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుడు నీకు నాకు విడుదలనిస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు ఎందుకు వచ్చారంటే, నీకు నాకు విడుదల ఇవ్వడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి. దేవుడు నువ్వు ఎప్పుడైతే మౌనముగా ఉండి దేవుని కొరకు నేను బ్రతకాలి, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా
మౌనముగా ఉండి మన జీవితంలో మృదుత్వం దేవునికి కనబరుచుకుంటే గనక దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క 3వ స్తంభముగా నిన్ను నిలబెట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. 4వ స్తంభముగా మనం ఆలోచన చేసినట్లయితే సులభముగా లోబడాలండి. సులభముగా లోబడుతాము అనేది మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది జీవితాల్లో ఇది చాలా కష్టం అనుకుంటారు. కానీ ప్రభువారు చెప్తున్నారు, మనకేదైనా ఇష్టపడినప్పుడు అది కష్టపడితేనే మనకు ఖచ్చితంగా వస్తుందండి. ఇక లోబడటం గురించి ఈ యొక్క 4వ స్తంభం జ్ఞానము మన జీవితంలో కావాలంటే సులభముగా లోబడే వారంగా ఉండాలి. అబ్రహాము గారిని దేవుడు ఒకే ఒక మాట, నీవున్న ప్రదేశాన్ని నుంచి నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అని వెంటనే పిలిచినవాడు నమ్మదగిన వాడని అబ్రహాము గారు ఎరిగి విశ్వాసముతో ఆయన పిలుపుని అందుకుని లోబడిన జీవితంలో దేవుడు అంచెలంచెలుగా అబ్రహాము గారిని ఆశీర్వదించారు. ఆది కాండం నుంచి మనం చూసుకుంటే ఎంతోమందిని దేవుడు ఆశీర్వదించారు. ఈ 4వ స్తంభముగా జ్ఞానము మనల్ని యొక్క ఏ విధముగా నింపుతుందంటే సులభముగా లోబడాలంటండి. సులభముగా లోబడే జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆశీర్వాదంలోకి దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎదుటి వారికి మనము గౌరవించడం నేర్చుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఈ కుటుంబముగా ఉన్న మన జీవితాల్లో ఎప్పుడైతే వీటిని మనం అలవర్చుకుంటామో దేవుడు మన కుటుంబంలో కార్యాలు చేస్తూ ఉంటారు. దేవుడు ఇక్కడ నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితాలలో ఈ యొక్క లోబడడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనం లోబడడం నేర్చుకుంటామో, తగ్గించుకుంటూ ఉంటామో, అప్పుడు మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గొప్ప విజయంలోకి దేవుడు నడిపిస్తాడంట. హల్లెలూయా. ఈ స్తంభముగా, ఈ 4వ స్తంభముగా మనం ఎప్పుడైతే లోబడుతూ నేర్చుకుంటూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన కుటుంబంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడండి. ఎంతోమంది లోబడిన జీవితాలు ఉన్నారు. కొద్ది కష్టం వచ్చినప్పటికీ ఏం చేస్తామంటే కురింగిపోతూ ఉంటాం. కొన్ని బాధలు వచ్చినప్పటికీ నాకే ఏమిటి ఈ బాధలని చెప్పి చాలామంది నిరాశకి గురైపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ నిరాశ ఎప్పుడైతే వచ్చేస్తుందో వెంటనే మన దగ్గరికి వచ్చి వారు ఎవరో తెలుసండి? అపవాది. అపవాది ఎవరి ద్వారానే రావచ్చు. మనకి కష్టము శ్రమ వచ్చినప్పుడు, ఈ యొక్క బాధలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అపవాది ఎవరొకరి ద్వారా వచ్చి మన జీవితంలో ఏదో విధముగా చిక్కులు పెడుతూనే ఉంటుంది. అందుకనే చిక్కులు పెట్టి సాతాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ఎదిరించాలంట. అపవాదిని ఎదిరించాలంట. నీకున్న పరిస్థితులు ఎప్పుడైతే వస్తే వాటిని ఎదిరించాలంట. నాకు ప్రభువు తోడుగున్నారు, ప్రభువు నాకు సహాయం చేస్తారు, ప్రభువు నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ మనం లోబడుతూ ఉంటూ నేర్చుకుంటామో దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క 4వ స్తంభంగా దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబంలో చేస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. చాలామంది జీవితాలలో ఈ లోపడడం లేకపోవడంలో చాలా యొక్క భయంకరమైన స్థితిలోకి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరి మాట నేను ఆలకించడం ఏంటి? నా మాటే పైన ఉండాలి, నేనే పైన ఉండాలి కదండి. ఖచ్చితంగా ఒక కుటుంబంలో దేవుడు నిన్ను ఒక స్త్రీగా నిర్మించుకున్నాడంటే నువ్వు ఎవరి పట్ల నువ్వు లోబడి ఉండాలంటే మొదటగా దేవునికి, రెండవదిగా నీ భర్తకి, నీ ఇంటి యజమానికి నువ్వు లోబడి ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా ఈ స్తంభముని యొక్క యొక్క జ్ఞానము కలిగిన దాన్ని ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో నిలుపుకుంటూ దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. 5వ స్తంభంలోకి మనం వెళ్ళినట్లయితే దేవుడు ఇక్కడ చక్కగా మాట్లాడుతున్న 5వ స్తంభం ఏంటో తెలుసండి? జ్ఞానము గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి? కనికరముతో మంచి ఫలములతో నిండుకోవాలంట. హల్లెలూయా. కనికరముతో మంచి ఫలములతో మనము నిండుకునేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడతారు కదండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. మన జీవితంలో కనికరం ఉందా లేదా? మన జీవితంలో కనికరం ఉందా లేదా? మనము పొందుకోవటము కాదండి,
ఎటువంటి పరిస్థితులు మన ఇంట్లో వచ్చినా, మన కుటుంబంలో ఎటువంటి గొడవలైనా ఏదైనప్పటికీ మనము కూడా కనికరముతో నిండుకునేవారుగా, అనేక మంది బిడ్డని కనికరించే వారంగా ఉండాలి. ఈ కనికరముతో పాటు దేవుడు అక్కడ చెప్తున్న స్తంభం ఏంటో తెలుసా? మంచి ఫలములతో నిండుకోవాలంట. మంచి ఫలములతో నిండుకోవాలంట. ఈ మంచి ఫలం అంటే గల్తీ రాసిన పత్రికలో ఉంటుంది, ఆత్మ ఫలం గురించి. శారీరక ఫలము కాదండి. మనం తింటే మనకి ఆహారము కొరకు మనం ఆలోచన కాదు, ఈ క్షణికమైన ఆహారము కొరకు కాదు. దేవుడు చెప్తున్నమాట, ఈ జ్ఞానం ఏంటంటే మంచి ఫలములతో నిండుకోవాలంట. ఈ మంచి ఫలం ఏంటంటే ఆత్మ ఫలము. ఈ ఆత్మ ఫలములు మనందరికీ తెలిసిన మాటలే. 9 ఉంటవి. ఆ 9 వాటిని మనం ఏం చేయాలో తెలుసా? వాటిని మనం స్వీకరించి, అంగీకరించి, దాని ప్రకారం మనము జీవించే వారంగా ఉండాలి. ప్రతి కుటుంబంలో ఒక స్త్రీ పాత్ర, స్త్రీ ఆలోచన, స్త్రీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో, ఈ యొక్క 9 వాటిని కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఆ సత్యములోకి మనము నడిపించబడాలి. హల్లెలూయా. ఈ 9 ఫలం ఒకటేనండి. ఈ యొక్క ఫలములు ఒకటే ఫలము. ఆ ఫలములు ఏంటంటే ఈ 9 ఇమిడి ఉన్నాయి. ఈ 9 వాటిని మనం ఏం చేయాలో తెలుసా? అన్వయించుకోవాలి. దాని ప్రకారము జీవించే వారంగా ఉండాలి, నడిచే వారంగా ఉండాలి. అందుకునే దేవుడు మాట్లాడుతున్న మాట 5వ మాట, కనికరముతో మంచి ఫలములతో మనము నిండుకొని ఉన్నవారిగా ఉండాలంట. ఒక వచ్చిన ఆశను మనం నిగ్రహించుకుని ప్రార్థన చేస్తూ ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా ఈ మంచి ఫలములతో నిన్ను నిండుకునే జ్ఞానవంతురాలుగా దేవుడు చేస్తాడంట. అంటే ఈ యొక్క 5వ స్తంభముగా కనికరముతో పాటు మంచి ఫలము మన జీవితంలో కావాలి. ఒక స్త్రీగా నిర్మించిన మనం ఎలా ఉండాలంటే కనికరముతో పాటు మంచి ఫలము మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో దేవుని అడుగుతూ ఇంకా పొందుకునే వారంగా ఉండాలి. 6వ స్తంభముగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి? 6వ స్తంభముగా మనకి పక్షపాతం ఉండకూడదు. మన యొక్క జీవితంలో పక్షపాతము లేని వారముగా మనం ఉండాలంటండి. పక్షపాతము అంటే ఏమిటంటే మనం అందరినీ ఒకే విధముగా ప్రేమించాలి. దేవుని నామమును ఏ విధముగా మనం ఆరాధన చేస్తామో, దేవుని ఏ విధముగా మనం ప్రేమిస్తున్నామో, మన కుటుంబం పట్ల అటువంటి బాధ్యత కలిగి మన భర్తని, మన బిడ్డలని ఒకే విధముగా ప్రేమించడం అనేది. ఈ పక్షపాతం ఎప్పుడైతే మనలో వస్తుందో అది మన యొక్క జీవితాన్ని చాలా విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. స్త్రీలుగా ఉన్న మన యొక్క జీవితాలలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తల్లిని ఒక విధంగా ప్రేమిస్తారు, అత్తని ఒక విధంగా ప్రేమిస్తారు, తండ్రిని ఒక విధంగా ప్రేమిస్తారు, మామని ఒక విధంగా ప్రేమిస్తారు. ఇలా కాదండి. తల్లిదండ్రులను ఏ విధముగా మనం ప్రేమిస్తున్నామో అదే ప్రేమ అత్త మామల మధ్య కూడా మనము ప్రేమించే వారంగా ఉండాలి. అంటే ఒకే విధముగా మన కుటుంబాన్ని ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో పక్షపాతము లేని వారముగా మనము ఉంటామండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 6వ స్తంభముగా జ్ఞానము కలిగిన మన యొక్క కుటుంబాలలో దేవుడు ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే మన జీవితాలలో ఈ పక్షపాతం ఉండడం వల్లే చాలా గృహాలు విచ్ఛిన్నమైపోతున్నాయండి. ఎప్పుడు ఒక స్త్రీగా ఉన్న మన జీవితాలలో ఒకే విధముగా ప్రేమించే వారంగా ఉండాలి, ఒకే విధముగా వారిని హత్తుకునే వారంగా ఉండాలి, ఒకే విధముగా వారిని మనము ఆదరించే వారిగా ఉండాలి. చాలా కుటుంబాల్లో శ్రమలు వచ్చి, ఇబ్బందులు వచ్చి ఎందుకు ఒకరికొకరు దూరం అయిపోతున్నారంటే ఈ పక్షపాతం వల్లనేనండి. అందుకనే ప్రభువారు ఈ యొక్క 6వ స్తంభముగా ఏం మాట్లాడుతున్నారంటే మన యొక్క జీవితాలలో పక్షపాతం అనేది ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మన యొక్క జీవితాలలో ఎప్పుడైతే దేవుని మనం ప్రేమించుచున్నామో అదే ప్రేమ ఎలా ఉండాలి తెలుసండి? ఒకే విధముగా ఉండాలి. కుటుంబము కాదు, మరలా సంఘంలోకి వెళ్ళినప్పటికీ సంఘంలో కూడా ఒకే విధముగా మనం ప్రేమించాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సంఘంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని ఒక విధముగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటున్నాడు.
మన ప్రతి ఒక్కరిని కూడా సమానముగా ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆ ప్రేమ ఎవరు చూస్తారో తెలుసండి? దేవాతి దేవుడు ప్రభువారు మనం చూస్తూ ఉంటారంట. ఈ పక్షపాతము లేని ప్రేమ ఎప్పుడైతే మందిరాలలో కూడా మనం కనపరుచుకుంటామో, మన కుటుంబము, మన యొక్క సంఘము, మనం చేసే ప్రతి ఒక్క పరిస్థితి కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ప్రభువారంటే ఎప్పుడునంట నీ కుటుంబంలో నివాసము చేసుకున్న యొక్క స్తంభంగా ఎప్పుడైతే నిలబడుచున్నావో ఎప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనమేం చేస్తామంటే కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని జరుగుతున్న సంఘటనల ద్వారా ఏం చేస్తామంటే ఈ పక్షపాతం చూపిస్తూ వారి కుటుంబాన్ని వారే స్వనాశంలోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ప్రస్తుత దినాలలో చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ సంఘంలో చూసినా చాలా చోట్ల చెప్తూ ఉంటారు, మమ్మల్ని మా కోడలు ప్రేమించట్లేదని కొంతమంది అంటారు, కొంతమంది మమ్మల్ని అత్త ప్రేమించట్లేదని చెప్తూ ఉంటారు. ఈ ప్రేమ ఎలా ఉండాలంటే దేవునిని మనము అంటుకట్టుబడిచు దేవునిని హత్తుకునే వారంగా, దేవునిని ఏ విధంగా మందిరంలో ప్రేమిస్తున్నాం అదే ప్రేమ ఈ అత్త కోడల మధ్యన ప్రతి ఒక్కరి మధ్యన సమానంగా ఎప్పుడైతే ఉంటుందో మన యొక్క జీవితంలో, మన యొక్క కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా నివాసము కలిగిన యొక్క జ్ఞానము కలిగిన యొక్క స్త్రీలు ఈ విధముగా నడవడానికి ప్రయత్నం చేస్తారు, జీవించడానికి ప్రయత్నం చేస్తారు. వారి జీవితాన్ని దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క 6వ స్తంభముగా మన జీవితంలో పక్షపాతం ఉండకూడదు. అందరిని ఒకే విధముగా ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఈ పక్షపాతం లేకుండా ఒకే విధముగా మనం అందరినీ కూడా ప్రేమించినట్లయితే దేవుడు మనల్ని జ్ఞానవంతురాలుగా మన కుటుంబంలో ఉన్న యొక్క చెక్కబడిన యొక్క ఈ స్తంభముగా 6వ స్తంభముగా ఎప్పుడైతే నిలబడగలుగుతామో మనము, అప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 7వ స్తంభముగా మనం ఆలోచన చేసినట్లయితే వేషధారణ మనకు ఉండకూడదు. వేషధారణ అంటే ఏంటంటే నటించడం. మన యొక్క కుటుంబ జీవితాల్లో కానీ సంఘ జీవితాల్లో కానీ చాలామంది వేషధారణ భక్తులుగా ఉంటున్నారు, నటిస్తూ ఉంటారు. అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ ఉంటారు, ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఉంటారు. ఇది వేషధారణకి గుర్తు. 7వ స్తంభముగా దేవుడిని ఎలాగ ఉండమనట్లేదు, కానీ నీ యొక్క జీవితంలో నువ్వు ఏదైతే దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నావో ఆ విధముగా జీవించడం. చాలామంది జీవితాలలో వేషధారణ అంటే చాలామంది మేము మందిరానికి వెళ్ళిపోతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, చాలా విశ్వాసంగా ఉంటాము అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుడు ఇది కోరట్లేదు. అడగడం వేరు, పొందుకోవడం వేరు. అడిగిన వాటినన్నిటినీ దేవుడు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే వేషధారణ లేకుండా ఎప్పుడైతే దేవుని కొరకు జీవిస్తావో, ఈ నటనా జీవితం నుంచి తప్పించుకొని ఒకే విధముగా నువ్వు నడుస్తావో, ఎక్కడ మాట్లాడినా ఎక్కడ ప్రార్థన చేసిన దేవుని యొక్క మాటల ద్వారా జీవిస్తూ ఉంటావో, దేవుడు అప్పుడు నిన్ను యొక్క 7వ స్తంభముగా మలుచుకుంటూ ఉంటారు. హల్లెలూయా. అంటే మన యొక్క జీవితాల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వారి యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటారు. దేవుని సత్యములో మేము నడుస్తున్నామంటున్నారు, దేవుని మార్గములో మేము నడుస్తున్నామంటారు, దేవుని మందిరమునికి నిరంతరం వెళుతున్నామంటారు. కానీ వెళ్ళడం వేరు, జీవించడం వేరు. అంటే మన యొక్క జీవితంలో నటన అనేది కాదు, కానీ దేవునికి ఇష్టపూర్వకంగా దేవుల్లో నడవడం అనేది మనకు కావాలి. ఒక స్త్రీగా నిర్మించిన మన యొక్క జీవితాలలో మనం ఎలా ఉండాలంటే ఒకే విధముగా మనం జీవించే వారంగా ఉండాలి. కుటుంబంలో ఒకే విధముగా ఉండాలి, సంఘములో ఒకే విధముగా ఉండాలి, సమాజంలో ఒకే విధంగా ఉండాలి. ఈ నటనా జీవితము కాదు, వేషధారణ కాదు, ఒకే విధముగా దేవునిని మనము ప్రేమించేవారుగా, ఆరాధించేవారుగా, ఆయన మనం గణపరిచేవారంగానే ఉండాలి. ఈ జ్ఞానము చెక్కుకోవాలన్నా, 7వ స్తంభముగా చెక్కుకోవాలన్నా నీ జీవితంలో ఎప్పుడైతే వేషధారణ అని ఆ యొక్క అనువదించే యొక్క మాటని ఎప్పుడైతే ఆ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే తీసివేసి దేవునికి ఇష్టురాలుగా, దేవునికి శిష్యురాలుగా, దేవుని కుమార్తెగా నువ్వు మలచబడతావో అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆయన ఎంతగానో ఆనందిస్తాడంట. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నువ్వు ఎప్పుడైతే నువ్వు
పరిశీలన చేసుకుంటావో దేవుడు వెంటనే నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నామా లేదా? సమాధానముగా ఉంటున్నామా? మృదువుగా ఉంటున్నామా లేదా? మన జీవితంలో లోబడే వారంగా ఉంటున్నామా లేదా? కనికరంతో ఉంటున్నామా? మంచి ఫలములతో ఉంటున్నామా లేదా? పక్షపాతం ఉంటుందా లేదా? వేషధారణ ఉంటుందా లేదా? ఈ యొక్క 7 స్తంభాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి ఇంకా వీటిలో ఏదైతే నాలో ఉంది ప్రభువా, దీన్ని నేను తీసివేయాలనుకుంటున్నానని ఎప్పుడైతే నువ్వు ఇప్పుడే గొప్ప తీర్మానం తీసుకున్నట్లయితే, దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క జ్ఞానములో ఉన్న ఈ యొక్క 7 స్తంభములు నువ్వు చెక్కుకుంటూ నీ జీవితాన్ని మలుచుకుంటావో, దేవుడు అప్పుడు నిన్ను చాలా గొప్ప స్థితిలో దేవుడు ఉంచడానికి సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం కావాలంటే మనం ఎక్కడికో పరుగులు పెట్టక్కర్లేదండి. దేవుడు చెప్పిన ఈ 7 స్తంభాల ద్వారా మన జీవితాన్ని మనం చెక్కుకుంటూ దేవుని యొక్క సత్యమైన మార్గంలో మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.